బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, జమాత్ ఇస్లామీ హింద్ చేపట్టినటువంటి బలమైనటువంటి ఫ్యామిలీ కుటుంబము, బలమైనటువంటి సమాజము, ఈ శీర్షికన మనము కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. నిన్న మనం తెలుసుకున్నాము, వివాహం అనేది మహర్ ద్వారా జరగాలి. మహర్ దైవం తెలియజేస్తున్నాడు, న్యాయంగా చెల్లించండి అంటున్నాడు. ఆతుహున్న ఉజూరుహున్న బిల్ మఅరూఫ్, న్యాయంగా చెల్లించండి. నామకహాగా 500 మా ఆనవాయితీ వస్తుందండి, మా తాత ముత్తాతల నుండి 510 పెట్టారు, 525 పెట్టారు, 116, 1116 ఇవి ఉన్నాయి చూసారా, ఈ సంఖ్య ఏదైతే ఉందో మీరు న్యాయంగా చెల్లించండి. 500కి 1000 రూపాయలకి ఈ రోజున ఏమైనా వస్తుందా? ఆమె ఆ ధనంతో ఒకవేళ భర్త లేనప్పటికీ కూడా ఆమె జీవితం గడవాలి. అది ఆ విధంగా ఉండాలి మహర్ అనేది. సోదర మహాశైలారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఎంతైతే మనిషి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆడబిడ్డ తండ్రి దగ్గర నుండి లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏదైతే ఉందో అది రివర్స్లో ఆమెకు స్త్రీధనంగా చెల్లించాలి. అది స్త్రీధనం అంటే న్యాయంగా చెల్లించడం అంటే అంత చెల్లించమని కాదు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇక్కడ పెట్టలేదు దైవము, అది భారం అయిపోతుందని చెప్పేసి. అతని స్థాయి, అతని స్తోమత, ఎంత స్తోమత అయితే ఎంత ఎక్కువగా అతను చెల్లించగలిగితే అది అంత మంచిది, అతనికి న్యాయబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే దైవం యొక్క ఆజ్ఞ అది, న్యాయంగా చెల్లించండి మీరు అని చెప్పేసి. ఇంకా సంతోషంగా చెల్లించండి. వాతు నిసా సదఖాతహిన్న నిహల, సంతోషంగా, ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పేసి ఈసురోమంటూ చెల్లించడం కాదు, సంతోషంగా చెల్లించిన. ఆమె 25 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు గడిపి ఆ తర్వాత ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తితోటి వచ్చేస్తుంది. ఆమె మొత్తం జీవితం ఎండింగ్ అంతా కూడా ఇతనితోనే ఉంటుంది. ఆమె చేసినటువంటి త్యాగం ఒకసారి చూడండి. కాబట్టి ఆ విధంగా ఆమెకి ఎంత ఇచ్చినప్పటికీ తక్కువే. కాబట్టి సంతోషంగా ఇవ్వండి. ఆమెకు ఏదో భారంగా బాధపడుతూ ఇవ్వడం కాదు, ఆమెకు సంతోషంగా ఇవ్వండి, ఆమె హక్కు అది అని చెప్పేసి దైవం చెప్పాడు. ఇక సోదర మహాశైలారా, ఇప్పుడు రండి, ఇరువురి మధ్య ఉండే ఆ మ్యాజిక్, ఆ బంధము, ఆ అనుబంధాన్ని గురించి అతి చక్కటి మాటలతోటి దైవం తెలియజేశాడు. ఎందుకంటే ఈ రోజున సంసారాలు మనం చూసారా, లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సరే, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైనప్పటికీ కూడా ఇరువురి మధ్య ఉండే అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది అది. కానీ లవ్ మ్యారేజెస్ వలన ఏం జరుగుతుందంటే లోపాలన్నీ కూడా మబ్బు కమ్మేసినట్టు ఏం కనబడవు. ఎందుకంటే ఒక మాయ, ఒక కమ్మేస్తూ ఉంటుంది. ఆ లవ్లో, ఆ ప్రేమలో ఉన్నంతసేపు కూడా ఒకరి లోపల ఒకరికి కనబడవు. ప్రపంచం అంతా కూడా అందంగా కనబడుతుంటుంది. ప్రపంచంలో అందరికంటే అందంగా ఇరువురు కనబడుతుంటారు. కాబట్టి లోపాలు కనబడవు. ఎప్పుడైతే వివాహం జరిగి ఆ మత్తు ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు ఒకరి లోపాలు ఒకరు బయటపడతాయి. తద్వారా ఏం జరుగుతుంది? ప్రాక్టికల్ అప్పుడు వస్తుంది. అప్పటి వరకు ఫ్యాంటసీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టికల్లోకి ఎంటర్ అవుతారు. ఆ ప్రాక్టికల్ ఎప్పుడైతే మబ్బులు విడిపోయే సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో అప్పుడు లోపాలు కనబడతాయి. చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, ఇటు తల్లిదండ్రులు ఉండరు, ఎవరు కూడా ఉండరు. అందుకని ఈ రోజున పెటాకులు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కూడా, లవ్ మ్యారేజెస్ యొక్క. ఇది ఎక్కడో ఒకటి అరా అది సెట్ అవుతుంది, కానీ జనరల్గా ఈ విధంగా ఫ్యామిలీ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది అంతా కూడా. కాబట్టి ఈ రోజున దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అది అంటే లవ్ మ్యారేజెస్ చేయకూడదా అని నేను చెప్పడం లేదు, దానివల్ల జరిగే లోపాల గురించి చెప్తున్నాను. దాన్ని రెక్టిఫై చేసుకోగలగాలి. ప్రాక్టికల్ అయినటువంటి ప్రేమ ఉందనుకోండి, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఆ సంసారం సుఖంగా జరుగుతుంది. సరే, రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. స్ట్రాంగ్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ నేషన్. జజాకల్లాహు ఖైర్.